హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? సో మన హిస్టరీ క్లాసెస్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాం కదా. చాలామంది అడుగుతున్నారండి కమెంట్ సెక్షన్లో, అక్క హిస్టరీకి డెమో క్లాసెస్ అంటే ఒక డెమో క్లాస్ పెట్టండి అక్క, సో దట్ మేము జాయిన్ అవుతామని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, మన ఛానల్లో నాకు తెలిసి తెలుగు మీడియం పీపుల్ ఎక్కువ ఉన్నారేమో అని అనిపిస్తుంది. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హిస్టరీ క్లాసెస్లో మోర్ దెన్ 50, నిన్న 55 మెంబర్స్ ఉన్నారు. సో ఈ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారో తెలీదు. సో మొత్తానికి అయితే హిస్టరీకి ఒక 60 మెంబర్స్ దాకా ఉండుంటారు జాయిన్ అయిన వాళ్ళు. సో జాయిన్ అయిన 60 మెంబర్స్లో ఎంతమంది ఇంగ్లీష్ మీడియం ఉన్నారండి? నాకు ఇప్పుడు పెద్ద డౌట్ వస్తుందన్నమాట. ఎందుకంటే కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే తెలుగులో లేదా అక్క మేము తెలుగు ఉందని జాయిన్ అయినాము అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను అని అన్నప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి పెట్టాను కదండి. ఈవెన్ నా ప్రతి క్లాస్ మీద కూడా, అంటే ప్రతి క్లాస్ చెప్తున్నప్పుడు కూడా తమ్నేల్ మీద కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పేసి ఈఎం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి చెప్తున్నాను కదా, పెడుతున్నాను కదా, ఇంగ్లీష్లో నోట్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను కదా. అండ్ నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, జస్ట్ లైన్స్ చదువుకుంటూ వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ మన ఛానల్లో చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాలిటీ షార్ట్ నోట్స్ కూడా నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి వాళ్ళు క్లాసెస్ వినుకుంటా తెలుగులో రాసుకొని, ఎగ్జాంపుల్ మన ఛానల్లో రాధా సిస్టరే అనమాట. సో తనైతే ఎంత బ్యూటిఫుల్గా నోట్స్ రాసుకున్నారో. షీ కంప్లీట్లీ ఎట్లా అంటే ఓకే నా నోట్స్ అనేటువంటిది ఖచ్చితంగా గ్రూప్స్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి నమ్మకం అనమాట చాలామందికి. ఈవెన్ దో వాళ్ళు తెలుగు మీడియం అయినప్పటికీ కూడా మన కంటెంట్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని మరీ బుక్ ముందు పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నారు. అండ్ ఈవెన్ హిస్టరీ కూడా నిన్న తను నోట్స్ చూపించాను కదండి నేను మీకు. ఆ నోట్స్లో కూడా తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో కూడా రాశారనమాట మిక్స్ చేసి. సో మీరు ఎప్పుడైనా నా కరెంట్ అఫైర్స్ నోట్స్ చూస్తే కూడా నేను ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగులో కొన్ని బిట్స్ అయితే తెలుగులో రాస్తాను, అంటే గుర్తుండాలని. ఇప్పుడు ఇంగ్లీష్లో మధ్యలో తెలుగు బిట్ రాసినాం అనుకోండి, తెలుగులో రాసినాం అనుకోండి, సో అన్నిట్లలో మన కన్నా అనేటువంటిది ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో దాని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో అట్లా నేను గుర్తుండిపోయేటట్టుగా డిఫరెంట్గా రాయడము, అండర్లైన్లు చేయడం, వేరే కలర్ పెన్తో రాయడము, సో స్కెచ్ యూజ్ చేయడం, అట్లా చేసేదాన్ని అనమాట నార్మల్గా నోట్స్ రాసుకునేటప్పుడు లేదా రివిజన్ చేసేటప్పుడు. సో అట్లా చేసేదాన్ని. అండ్ ఇంకా చాలామంది అక్క మేము కూడా నోట్స్ రాసాము కానీ మీకు ఎట్లా సెండ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా నోట్స్ మీకు ఇంత బాగా యూజ్ అవుతున్నందుకు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. చెప్పలేను సంతోషాన్ని. చాలామంది మెయిల్ చేస్తున్నారు, అక్క అసలు నార్మల్గా నోట్స్ అంటే మేము వేరే అనుకున్నాము, కానీ ఇంత క్లీన్గా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీరు చెప్తుంటే అసలు ఇంకా సబ్జెక్ట్ మీద మాకు తెలియని ఇష్టం కలుగుతుంది. అంటే నేను చెప్తా ఉంటాను కదా, హిస్టరీ నాకు అసలు హేట్ సబ్జెక్ట్ అని. హౌ దట్ హేట్ సబ్జెక్ట్ కన్వర్టెడ్ టు ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పి చాలాసార్లు అన్నాను నేను. నాకు హేట్ సబ్జెక్ట్ హిస్టరీ, కానీ అది నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అన్నాను కదా. సో అప్పుడు చాలామంది వీళ్ళు వీడియోస్ కోసమే చెప్తున్నారని చెప్పేసి కూడా ఇనిషియల్గా అనుకున్నారంట. తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని ఇంత మంచి బ్యూటిఫుల్ నోట్స్ ఉంటే ఎవరికైనా ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతుంది కదా కానీ మీ మెయిల్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒకటి చెప్తాను, పాలిటీకి డెమో క్లాస్ అడిగారు చాలామంది. ఎప్పుడు నోట్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెమో క్లాస్ అడిగారు. రీసెంట్గానే నేను అది ఫస్ట్ క్లాస్ని నేను డెమో క్లాస్ అది నేను పబ్లిక్లో పెట్టేశాను అనమాట. అంటే ఎనిబడి కెన్ వాచ్ అనమాట. ఛానల్ మెంబర్స్కి యూజ్ అయ్యేలాగా ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే పబ్లిక్లో పెట్టేటట్టు ఉంటుంది అనమాట, అందరు చూసేలాగా. సో అదేంటిది అంతా నోట్స్ అంతా కంప్లీట్ అయిపోయి మొన్న రీసెంట్గా ఫెబ్లోనే పెట్టాను. యాక్చువల్లీ జనవరిలోనే మనకు క్లాసెస్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ వీక్ నేను పెట్టాను కదండి. సో అందులో నుంచి కూడా బిట్ వచ్చిందనమాట, కాన్స్టిట్యూషనల్ బాడీస్. దాంట్లో నుంచి 3 బిట్స్ వచ్చినట్టున్నాయి, మొత్తం 3 బిట్స్ వచ్చినాయి అనమాట ఒక వీడియో నుంచి. సో ఇంకా అది చూసి చాలామంది జాయిన్ అయిపోయారు. ఇప్పటికీ జాయిన్ అవుతూనే ఉన్నారు ఛానల్లో, అంటే పాలిటీ నోట్స్ యాక్సెస్ చేయడం కోసం. కానీ హిస్టరీ మాత్రం మీరు అడిగినట్టు నేను డెమో క్లాస్ ఇవ్వను. నాకు తెలిసి కోపం వస్తుంది అందరికీ. డెమో క్లాస్ అంటే ఫస్ట్ డెమో క్లాస్లో మీకు ఏమర్థమైతే చెప్పండి. ఫస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పాను, గ్రేట్నెస్ ఆఫ్ ఐవీసీ అని స్టార్ట్ చేశాను. ఛానల్ మెంబర్స్ ఉంటే మీకు అర్థమవుతుంది కదా. గ్రేట్నెస్ ఆఫ్ ఐవీసీ అని చెప్పేసి జస్ట్ ఒక 2-3 పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 16 మినిట్స్ వీడియో అది చెప్పాలంటే. ఇప్పుడు అది నేను ఓపెన్ చేసి పెట్టాను అనుకోండి అందరికీ పబ్లిక్లో, అది ఒక్కటి చూసి మీరు హిస్టరీ ఎంత బాగుంటుందని ఎట్లా అనుకుంటారు? సో డెమో క్లాస్ ఇస్ నాట్ కరెక్ట్ ఐడియా. కోపానికి రావద్దు, కూల్. నేను నా దగ్గర ఉన్న నోట్స్లో 10 బుక్లెట్స్ అని చెప్పాను కదా. సో ఆ 10 బుక్లెట్స్లో కంటెంట్ ఎలా ఉందనేటువంటిది నేను మీకు ఓవరాల్గా చూపించాను అనుకోండి, అది బాగుంటుంది కదా డెమో క్లాస్లో. డెమో క్లాస్ వినే కంటే అసలు నా హిస్టరీ నోట్స్లో అసలు నేను ఏమేమి రాసుకున్నాను అనేటువంటిది నేను మీకు చూపించాను అనుకోండి, సో అది బాగుంటుంది కదా. ఫస్ట్ క్లాస్లో ఏదో యాన్సెంట్ ఇండియాలో ఏదో చిన్న పార్ట్ చూపించి అది చూసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వడం అనేటువంటిది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా అని. పాలిటీకి మరి డెమో క్లాస్ పెట్టారు కదా అంటే అది షార్ట్ నోట్స్, అది కేవలం షార్ట్ నోట్స్ కాబట్టి దానికి మీరు ఫస్ట్ క్లాస్ వింటే మీకు ఏమర్థమవుతుంది, ఓకే మనకు కాన్స్టిట్యూషనల్ బాడీస్లో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఎక్కడి వరకు నేర్చుకోవాలి అనేటువంటి నేను అక్కడ ఇనిషియల్గానే చెప్పాను ఫస్ట్ వీడియోలోనే. అండ్ అది నిరూపణ అయింది కూడా. సో నేను చెప్పిన ప్రతి పేజ్, నా 22 పేజెస్ పాలిటీ షార్ట్ నోట్స్లో, అంటే 44 అనుకోండి కంప్లీట్గా, 42 సైడ్స్. సో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ నుంచి బిట్స్ పడ్డాయి అనమాట. సో అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి జాయిన్ అయిపోయారు. ఇప్పటికీ జాయిన్ అయిపోతున్నారు అనమాట. ఆ వీడియో చూసి నేను నోట్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి, అందరి నోట్స్ నుంచి వచ్చినాయండి. నేనేదో నాదే గొప్ప తురుమని అంటలేను. ఇక్కడ నేను మీకు అసలు నా నోట్స్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయి,
అసలు ఏమేమి రాసుకున్నాను అది చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. తెలుగు మీడియం పీపుల్ కూడా మీరు అసలు జాయిన్ అవ్వద్దనే చెప్తాను నేను. ఎందుకంటే తెలుగులో లేదు కదా, ఇంగ్లీష్లో ఉంది కదా. మీరు నోట్స్ రాసుకోవాలన్నా కూడా ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అవుతుందేమోనని నా బాధ అనమాట. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదక్క మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు ఆ బిట్స్ ఒక్కటి రాసుకుంటాము అని అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి. అది ఇప్పుడు మ్యాక్సిమం అర్థమవుతుంది అనుకోండి. కొన్ని వర్డ్స్కి అయితే మాత్రం నాకు తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా రాదు. నేను ఇప్పుడు సెంటెన్స్లో తెలుగులో చెప్తున్నాను, చూస్తున్నారు కదా ఛానల్లో. సో చెప్తున్నాను బాగానే, కానీ అన్నిటికీ తెలుగు ఎక్స్ప్లెనేషన్ అని అంటే కొంచెం కష్టమవుతుంది అనమాట. అండ్ ఇంకా మన యాన్సెంట్ ఇండియా అనేటువంటిది కంప్లీట్ చేయాలి కాబట్టి అన్నిటికీ నేను చెప్పను. కొన్ని ఈజీగా స్టేట్మెంట్స్ ఉంటాయి, అర్థమవుతాయి. ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ తెలుగు మీడియం వాళ్ళందరికీ అర్థమవుతుంది. కానీ కొన్ని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కొన్నిటికి నీడెడ్ అనమాట. సో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటి సిచ్యువేషన్లో తెలుగు మీడియం పీపుల్కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అండ్ మరి అసలు అంత ఏమంటారు హై లెవెల్ పాష్ ఇంగ్లీష్ అయితే లేదు. కానీ నోట్స్ అనేటువంటిది మీరు జాయిన్ అవుతున్నారు అండ్ మీరు నోట్స్ రాసుకోవాలి కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ జాయిన్ అయితే అవ్వకండి. నేనేదో నా స్వార్థం కోసం జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటే అంత బాగోదు. కానీ తెలుగు మీడియం వాళ్ళు కూడా మన ఛానల్లో చూస్తున్నారు, వాళ్ళు రాసుకుంటున్నారు. అట్లనే నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమని కూడా అనను. ఇంకా మనం ట్రై చేద్దాము. చాలామంది అక్క తెలుగు మీడియం నోట్స్ ఇవ్వండి అక్క, పీడిఎఫ్స్ ఇవ్వండి అక్క అని అంటే నిజంగా నాకు తెలియదండి. ఇన్ కేస్ తెలిసిన రోజు ఎక్కడన్నా ఫ్రీగా ఎవరైనా ఇస్తున్నారంటే ఫ్రీ రిసోర్సెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీరు టైం అయితే వేస్ట్ చేయకండి. మీ దగ్గర ఇంకేమన్నా సోర్సెస్ ఉన్నా డిగ్రీ వాళ్ళ బుక్స్ ఉంటాయండి, అవి తీసుకొని చదవండి. ఇప్పుడు ఒకసారి నేను నా నోట్స్ అనేది ఓవరాల్గా అండ్ చాలా అసలు చెప్పడం మర్చిపోయానండి. జనవరిలో కరెంట్ అఫైర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం, లైవ్ కూడా కండక్ట్ చేసుకున్నాం. అదేంటో అప్పుడు ఒక బ్రదర్ కూడా కమెంట్ చేశారు, మీరు ఇది కంటిన్యూ చేస్తారా టిల్ ద ఎండ్ అని చెప్పేసి అని అంటే నిజంగా నేను చెప్పలేను, అది కంటిన్యూ చేస్తానా లేదా అని నిజంగా చెప్పలేను అని చెప్పేసి అన్నాను. అది అనడం ఏందో కానీ నిజంగానే బ్రేక్ పడింది ఫిబ్రవరిలో. కానీ నేను అంటే స్టార్ట్ అనేది చేసినాం కదా 2025 జనవరి నుంచి, జనవరి 1 నుంచి 30 ఫిబ్రవరిలో కూడా ఫస్ట్ 1 వీక్ వరకు మనం రాసినాం కంటిన్యూస్గా. కానీ నాకు ఇప్పుడు ఏంటంటే హిస్టరీ అనేటువంటి స్టార్ట్ చేసినాం కదా, మరి 1 మంత్ పీరియడ్లోనే మీరు నోట్స్ అనేటువంటిది యాక్సెస్ చేయాలి, కంప్లీట్గా అయిపోవాలి. కాబట్టి ఇంకా మన ఇదొకటి కాదు కదా, తెలంగాణ హిస్టరీ కూడా ఉంది కదా. సో ఇది కంప్లీట్ చేయాలి అని అంటే హిస్టరీ అనేటువంటి మధ్యలో హిస్టరీ కాదు కరెంట్ అఫైర్స్ అనేది మధ్యలో బ్రేక్ పడుతుంది. కానీ చేద్దాం, మనము దీని కంప్లీషన్ బట్టి ఏదైనా డిసైడ్ అవుతుంది. కానీ నేను మిమ్మల్ని మాత్రం కరెంట్ అఫైర్స్ అస్సలు వదిలేను. అంటే ఒక 2-3 రోజుల మధ్యలో టైం తీసుకొని ఫిబ్రవరి మంత్ అన్నీ అంటే ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా మనం ఒకసారి రివిజన్ లాగా చేద్దాము. క్వశ్చన్ చెప్తాను, ఆన్సర్ అంటే టాపిక్ చెప్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మేట్లో కాదు. నేను కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మంత్లీ పెట్టేదాన్ని. లాస్ట్ ఇయర్ చూస్తే 2024 జనవరి నుంచి మే వరకు నేను పెట్టానండి. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే, గ్రీష్మ సిస్టర్, అప్పుడు అజయ్ బ్రదర్ వాళ్ళు నాకు మెయిల్ చేసేవాళ్ళు అనమాట. నేను చెప్పిన ప్రతి కరెంట్ అఫైర్స్ బిట్స్. సో అట్లా మనము మా ఫిబ్రవరిలో పార్ట్ 1, పార్ట్ 2 కాన్సెప్ట్ అనేటువంటిది నేర్చుకుందాము. అండ్ ఒక రోజు టైం పెట్టుకుని ఇవి కనుక సక్సెస్ఫుల్గా అయితే మధ్యలో నాకు కూడా బ్రేక్ కావాలి కదా, ప్రతిరోజు వీడియో షూట్ చేసుకుంటా. సో మధ్యలో 1-2 రోజుల మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పుడు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఓకేనా, మీకు నచ్చుతున్నాయి కదా మన వీడియోస్, అదొకటి చెప్పండి. అండ్ ఇప్పుడు నేను మీకు నోట్స్ అనేటువంటి క్లియర్గా అసలు మనకి హిస్టరీలో ఏమేమి ఉంటుంది అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, నేను ఆల్రెడీ చూపించానండి మొన్న నా నోట్స్ అనేటువంటిది ఇట్లుంటుందని. నార్మల్గా ఐవీసీ గురించి అది ఎట్లా డిక్లైన్ అయింది దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ గురించి సార్ అయితే క్లియర్ చూపించారనమాట, ప్రతి ఒక్క దాని గురించి. అందుకని ఇది చాలా ఎక్కువ. యాక్చువల్లీ ఈ సిలబస్ అనేటువంటిది కుదించినా కూడా మీరు అసలు వరి అవ్వద్దు. ఇట్లాంటి నోట్స్ కానీ మన దగ్గర పెట్టుకున్నామంటే నిజంగా చెప్తున్నా కదా, హిస్టరీ మీద మంచి కమాండ్ అయితే వస్తుందండి. సో నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన కదా డైనస్టీ కావచ్చు, మన ఏదైనా ఏరియా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీది మనకు ఏమంటారు పాలిటీ కానీ, వాళ్ళ సొసైటీ కానీ, వాళ్ళ ఎకానమీ కానీ, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో రిలీజియన్ ఇప్పటికైతే నేను ఈ సెకండ్ది కంప్లీట్ అయిపోయిందండి. రిగ్వేదిక్ అంటే వేదిక్ సివిలైజేషన్ నెక్స్ట్ వీళ్ళ యొక్క సొసైటీ కావచ్చు, పొజిషన్ ఆఫ్ ఉమెన్, రిగ్వేదిక్ యొక్క ఎకానమీ ఎట్లా ఉంటుంది, రిగ్వేదిక్ రిలీజియన్ ఎట్లా ఉంటుంది, అంటే ఆ టైంలో వాళ్ళు కొలిచిన దేవుళ్ళు ఎవరు. సో ఇదంతా సెకండ్. పొలిటికల్ చేంజెస్. నెక్స్ట్ వచ్చేసి లేటర్ వేదిక్ అనమాట. అంటే వేదిక అయిపోయింది కదా, సో తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చేసి ఇట్లా అనమాట. అసలు ఏమేమి ఉన్నాయి, అసలు వర్ణాశ్రమ ధర్మాలు ఏంటి, మళ్ళీ ఆ టైంలో ఎకానమీ ఎలా ఉంది వాళ్ళది, నెక్స్ట్ వాళ్ళ టైంలో వర్ణ స్టేటస్ అనేటువంటిది ఎలా ఉంది, లేటర్ వేదిక్ పీరియడ్ వాళ్ళ రిలీజియన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క లిటరేచర్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి శృతి లిటరేచర్, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మనకు వేదాలు ఉంటాయి కదండి, అందులో ఇంపార్టెంట్ అన్ని బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఇంపార్టెంట్ బ్రాహ్మణాస్, ఇంపార్టెంట్ ఉపనిషత్స్. ఇప్పుడు మనం స్మృతి లిటరేచర్, నెక్స్ట్ 4 ఉపవేదాలు ఉంటాయి, నెక్స్ట్ 18 పురాణాలు, నెక్స్ట్ ఇవన్నీ అనమాట. ఇంకా చూసారా, నేను అన్ని తెలుగులో కూడా అప్పుడప్పుడు రాసుకుంటానని చెప్పాను కదా. వేదిక్ లిటరేచర్ సెక్యులర్ ఎందుకు, కొన్ని మెయిన్స్ బిట్స్ కూడా ఇట్లా రాశారనమాట. నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం సార్ ఇచ్చిన నోట్స్ ఎక్సలెంట్ నోట్స్ అండి. నెక్స్ట్ పొలిటికల్ అన్రెస్ట్,
అంటే టాపిక్స్ చూపిస్తున్నాను అనమాట. మీకు ఒక్క వీడియోలో మీకు ఏం అర్థం కాదు కదా. అన్రెస్ట్ ఇన్ ఎకానమీ, నెక్స్ట్ రిలీజియస్ అన్రెస్ట్, నెక్స్ట్ ఇంటలెక్చువల్ అన్రెస్ట్, ఇంకా బుద్ధిజం గురించి అంటే నార్మల్గా బుద్ధుని గురించి మొత్తం చెప్పారనమాట. అసలు ఆయన కంప్లీట్ అసలు ఏంటి, ఆయన యొక్క ముద్రణలు ఏంటి, కర్మ సిద్ధాంతం గురించి, ప్రత్యక్ష సముత్పాద సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసి సామ్రాట్ అశోక్ గురించి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి. నెక్స్ట్ మీరు వీడియో అనేటువంటి చూసుకుంటూ వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. నేను అన్నీ చూపించలేకపోయినా కూడా అసలు ఏముంటుంది అనేటువంటిది మీకు తెలియాలి కదా. నెక్స్ట్ ఇది మన చైత్య విహార, ఆ టైంలో వచ్చిన అంటే ఫారినర్స్ ఉంటారు కదా. నెక్స్ట్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్, ఇది మనకు మొన్న మెయిన్స్లో క్వశ్చన్ అయితే పడిందండి. సార్ నోట్స్ ఉంది కాబట్టి నేనైతే రాయగలిగిన. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, సార్ అయితే భలే చెప్తారనమాట. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార చూసారా, గాంధార, మథుర, అమరావతి. సో మనకు మెయిన్స్ క్వశ్చన్ అనమాట అది మొన్న హిస్టరీలో. కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం అంటే ఈ నోట్స్ అనేటువంటిది బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కింద వాల్యూ అడిషన్, ప్రతి పేజీకి నేను వాల్యూ అడిషన్ అని అంటాను కదండి. ప్రతి పేజీకి నేను వాల్యూ అడిషన్ అయితే రాసుకునేదాన్ని. సో విచ్ ఆర్ యూస్డ్ ఫర్ మనకు ప్రిలిమ్స్ పర్పస్లో యూజ్ అవుతాయి అనమాట. కొన్నిటికి మెయిన్స్ అంటే కొన్నిటికి ఆన్సర్స్ లానే ఉంటాయి, కొన్నిటికేమో బిట్స్ లాగా ఉంటాయి. సో ఇదొకటి బుద్ధిస్ట్ పెయింటింగ్స్. నెక్స్ట్ ఇది 4th బుక్లెట్. 10 బుక్లెట్స్ ఉన్నాయన్నాను కదా, 10 చూపిస్తాను, మీకు ఓవరాల్గా ఐడియా వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఫిలాసఫీ. నెక్స్ట్ తక్షశిల ఈజ్ నాట్ యూనివర్సిటీ, ఇది ఒకటి అంటే యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ అంట. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ, రిలవెన్స్ ఆఫ్ బుద్ధిజం క్వశ్చన్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బుద్ధిజం అండ్ జైనిజం. నెక్స్ట్ జైనిజం గురించి, జైన్ ఫిలాసఫీ గురించి. నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ జైనిజం, కాంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ జైన్ లిటరేచర్, ఏజ్ ఆఫ్ పాలాస్ బుద్ధిజం, ఈ 2020 యూపీఎస్సీ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఇట్లా సార్ ఇట్లా ప్రతిదీ ఇట్లా రాపిచ్చేవారనమాట, జైన్స్ కాంట్రిబ్యూషన్. సో ఇట్లా నెక్స్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఇంక అన్నిటికీ చెప్తా ఉంటే వీడియోలు ఎంత ఎక్కువైతే. నెక్స్ట్ మౌర్యన్ గురించి, వాళ్ళ యొక్క కల్చరల్ ఫార్మ్స్ కావచ్చు, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏది మనకు ఎంతవరకు యూజ్ అవుతుందో అట్లా. స్కల్ప్చర్స్ గురించి కావచ్చు, పోస్ట్ ఆరియన్ సొసైటీ ఎట్లా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ శాతవాహన సొసైటీ. ఓకే, శాతవాహన సొసైటీ వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ నోట్స్ అండి ఇది. కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనస్ ఇచ్చండి, అంటే కల్చరల్లో, వాళ్ళ పెయింటింగ్లో, వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ లిటరేచర్. సో ఇట్లా అనమాట, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ మనది 4th బుక్లెట్. నెక్స్ట్ గుప్తా సొసైటీ, కల్చరల్ కండిషన్స్ అంటే రిలీజియన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కల్చరల్ కండిషన్స్ అంటారు గుప్తా. ఇక వాల్యూ అడిషన్ నోట్స్. నెక్స్ట్ స్కల్ప్చర్స్ ఎట్లా ఉంది, పెయింటింగ్స్, మ్యూజిక్, లిటరేచర్. నెక్స్ట్ సైన్స్లో వాళ్ళది ఎట్లా ఉంది, నెక్స్ట్ ఆస్ట్రానమీలో వాళ్ళది ఎలా ఉంది, నెక్స్ట్ మెడిసిన్లో, నెక్స్ట్ మెటలర్జీ. చూసారు కదా నోట్స్, బ్యూటిఫుల్ నోట్స్ అనమాట. అసలు ఎందుకు గోల్డెన్ ఏజ్ అంటారు గుప్తాది. ఇదంతా అనమాట వాళ్ళ యొక్క ఎకానమీ ఎట్లా ఉంది, సోషల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఇదంతా ఫస్ట్ ఇప్పటివరకు నేర్చుకుంది. 2nd యూనిట్ చూసారా సార్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో నోట్స్. నెక్స్ట్ ఇస్లాం గురించి, భక్తి మూమెంట్, రీజన్స్ ఫర్ భక్తి మూమెంట్, భక్తి రిఫార్మ్స్ థింకర్స్, రామానుజ సార్ ఇది మాత్రం ఎక్సలెంట్ చెప్పారు. అంటే అన్నీ ఎక్సలెంట్ చెప్తాను అనుకోండి. మాధవాచార్య, వల్లభాచార్య, వీరాబాయ్. సో ఇట్లా అనమాట. గురునానక్, చైతన్య ప్రభు, సూర్దాస్, తులసీదాస్, మరాఠా భక్తి థింకర్స్, సూఫీ మూమెంట్, వాళ్ళ యొక్క స్టేజెస్, ఫస్ట్ స్టేజ్ చిస్టీ ఆర్డర్, ఇవన్నీ. నెక్స్ట్ వాళ్ళ యొక్క అన్ని, ఇంకా నెక్స్ట్ సుహ్రువాడి ఆర్డర్, ఇంత నీట్గా చెప్పారనమాట. భక్తి మూమెంట్కి, సూఫీ మూమెంట్కి ఏంటిది మన సిమిలారిటీస్ ఏంటిది, డిఫరెన్సెస్ ఏంటిది. నెక్స్ట్ 6th బుక్లెట్, డిఫరెన్సెస్ అనమాట ఇది. నెక్స్ట్ క్రిటికల్ అనాలిసిస్, నెక్స్ట్ పొలిటికల్ స్పియర్ ఎలా ఉంది వాళ్ళది, నెక్స్ట్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఇందులో ఖిల్జీ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, తుగ్లక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, లోడీ వాళ్ళది ఎలా ఉంది, మొఘల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏంటిది అక్బర్, జహంగీర్, షాజహాన్, ఇంకా హిందుస్థానీ, ఔరంగజేబ్, 2nd సన్ ఔరంగజేబ్. నెక్స్ట్ కర్ణాటిక్ మ్యూజిక్, డిఫరెన్సెస్ బిట్వీన్ హిందుస్థానీ అండ్ కర్ణాటిక్. పెయింటింగ్స్, వాళ్ళ యొక్క పెయింటింగ్స్ గురించి. నెక్స్ట్ జహంగీర్, షాజహాన్ వాళ్ళ యొక్క పెయింటింగ్, వాళ్ళ టైంలో అసలు లిటరేచర్ ఎలా ఉంది, డెవలప్మెంట్. నెక్స్ట్ పర్షియన్ లిటరేచర్ ఎలా ఉంది. నెక్స్ట్ లిటరసీ అండర్ మొఘల్. నెక్స్ట్ జస్ట్ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా నోట్స్ అనేటువంటిది చూపిస్తే రాసుకోండి. విజయనగర ఎంపైర్. నెక్స్ట్ స్కల్ప్చర్స్, వాళ్ళ మ్యూజిక్, డ్యాన్స్, యక్షగానం. నెక్స్ట్ పెయింటింగ్స్. ఇట్లా చూపించుకుంటూ పోతే ఇప్పటికైనా అర్థమైందా నోట్స్. అసలు నేను నోట్స్ అని ఎందుకంటాను. నెక్స్ట్ రీజనల్ కింగ్డమ్స్, కల్చర్, ప్రొవిన్షియల్ ఆర్కిటెక్చర్.
గుజరాత్లో ఎలా ఉంది, డెక్కన్లో ఎలా ఉంది, క్లాసికల్ డ్యాన్సెస్, పెయింటింగ్, ఇవి థర్డ్ చాప్టర్. అంటే ఒక్కొక్కరు ఎలా వచ్చారు, అసలు బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంది, గోల్డెన్ ఫర్మానా, నెక్స్ట్ డానిష్ వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత కర్ణాటిక్ వార్స్, అసలు ఎందుకు కర్ణాటిక్ వార్స్, నెక్స్ట్ సెకండ్ కర్ణాటిక్ వార్, తర్వాత థర్డ్ కర్ణాటిక్ వార్. ఎంత అంటే ఒక స్టోరీ లాగా చెప్పారనమాట. కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, సిరాజుద్దౌలా, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, రీజన్స్ ఫర్ బ్యాటిల్. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫస్ట్ రెవల్యూషన్ అని ఎందుకు అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది. నెక్స్ట్ 7th బుక్లెట్. ఇప్పటిదాకా మనం 6 బుక్లెట్స్ చూసాము. 7th బుక్లెట్. నెక్స్ట్ మీర్ జఫర్, మీర్ ఖసిం, నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్, రీజన్స్, మీర్ జాఫర్, మైసూర్ గురించి, హైదర్ అలీ, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, నెక్స్ట్ రీజన్స్ ఫర్ వార్, ఫోర్త్ ఆంగ్లో, థర్డ్ కూడా ఉంది, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, రీజన్స్ ఫర్. నెక్స్ట్ ప్రొఫైల్, టిప్పు సుల్తాన్ గురించి ప్రొఫైల్. నెక్స్ట్ మరాఠా స్టేట్, శివాజీ మహారాజ్, శివాజీగా చూసారా సార్, శంభాజీ ఫస్ట్ సన్ ఆఫ్ శివాజీ బికెమ్ ఛత్రపతి. హౌ హీ వాజ్ కిల్డ్ అండ్ హిస్ వైఫ్ యసుబాయి సంభాసన్ సాహు వాజ్ సెంట్ యాజ్ పొలిటికల్ బిజినెస్ టు ఆగ్రా ఫోర్ట్. రాజారాం సెకండ్ సన్ ఆఫ్ శివాజీ. తారాభాయ్ ఫస్ట్ వైఫ్ ఆఫ్ రాజారాం. నెక్స్ట్ పేష్వా, ఏజ్ ఆఫ్ పేష్వాస్, చౌత్ సర్దేశ్ముఖ్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, పేష్వాస్. నెక్స్ట్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ వర్ డిసెసివ్ ఎందుకు, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. ఫస్ట్గా చూడండి, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, మరాఠా వార్స్ గురించి చూస్తే. నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్, పంజాబ్ గురించి. నెక్స్ట్ ఆంగ్లో సిక్ రిలేషన్స్, సిక్ వార్స్. నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో సిక్ వార్, కొలోనియలిజం, ఎకనామిక్ పాలసీస్ అండ్ దేర్ ఇంపాక్ట్, మర్కంటైలిజం, నెక్స్ట్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజం, కొలోనియల్ ఫైనాన్షియల్ క్యాపిటలిజం, కొలోనియల్ పాలసీస్, రెవెన్యూ పాలసీస్, జమీందారీ. అసలు ఇవి ఉంటాయండి, అసలు ఇవి చదువుతుంటే సూపర్ ఉంటుంది. అసలు ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ కానీ పడితే మెయిన్స్ సూపర్ రాయచ్చు అనమాట. కంటెంట్ సూపర్ ఉంటుంది. రైత్వారీ సిస్టమ్, నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ రైత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, ఎఫెక్ట్స్ ఆఫ్ రెవెన్యూ పాలసీస్, కమర్షియలైజేషన్, కమర్షియల్ పాలసీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ నెక్స్ట్ కమర్షియల్ డీఇండస్ట్రియలైజేషన్, డ్రైన్ ఆఫ్ వెల్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్, డ్రైన్ ఆఫ్ వెల్త్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డ్రైన్. నెక్స్ట్ అలహాబాద్ ట్రీటీ, గ్రోత్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ సోషల్ క్లాసెస్, గ్రోత్ ఆఫ్ ల్యాండ్లెస్ లేబర్, రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ ల్యాండ్లెస్ లేబర్ అండ్ దర్ పావర్టీ, ఫమైన్ పాలసీ, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ యూపీఎస్సీలో కంటిన్యూస్గా 2 సార్లు క్వశ్చన్ అడిగారంట ఇది, కమర్షియలైజేషన్. నెక్స్ట్ రిలీఫ్ మెజర్స్, సెకండ్ ఫెమైన్ కండిషన్, నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ట్రైబల్ అప్రైజింగ్. అబ్బా ఇదైతే అసలు ఎంత బాగుంటుంది అంటే దీనికి ఇంకా మళ్ళీ వేరే నోట్స్ అయితే అవసరం లేదు. సో నెక్స్ట్ పీస్ అండ్ మూమెంట్స్ కావచ్చు, డెక్కన్ రైట్స్ కావచ్చు, నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ పీస్ అండ్ అప్రైజింగ్స్. సో ఇది ఇంకా 1857 రెవల్యూషన్. సార్ ఎక్సలెంట్ చెప్పారనమాట. అసలు అన్నీ 1-2 సార్ నోట్స్ అంటేనే ఇంకా అబ్బా దీన్ని ఎంత దాచుకోవాలంటే అంత జాగ్రత్తగా దాచుకోవాలి. ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచి ఎవరు వచ్చారు. ఇదండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు రిజల్ట్స్ ఆఫ్ రెజల్యూషన్, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇందులో నుంచి ఒక యూపీఎస్సీలో ఒక క్వశ్చన్, యూపీఎస్సీగా మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి. సో అదేంటో చెప్పండి. కనిపిస్తుందండి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ రెనెసన్స్, నెక్స్ట్ క్వీన్స్ ప్రొక్లమేషన్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, శుద్ధి మూమెంట్స్, అలీగర్, ముస్లిం రిఫార్మ్ మూమెంట్స్, దేవబంధు మూమెంట్, అహ్మదియా మూమెంట్, అలీగర్ మూమెంట్, అసైన్మెంట్ ఆన్ లోయర్ క్లాస్ మూమెంట్స్, రెనైసన్స్ లిమిటేషన్స్. నెక్స్ట్ 5th చాప్టర్ డయార్కీ, గవర్నర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇంకా అంటే 5th చాప్టర్ వచ్చేసి ఇంకా అప్పటికి టైం చాలా దగ్గర పడుతుందని సార్ అయితే కంప్లీట్ చేసి మోడర్న్ హిస్టరీ అయితే చదువుకోమని చెప్పారనమాట. అంటే ఇంపార్టెంట్ అయితే అన్నీ చెప్పారు. నెక్స్ట్ ఇక లాస్ట్ 10th బుక్లెట్ అండి, రాజాజీ ఫార్ములా, సోషలిస్ట్. నెక్స్ట్ లేబర్ క్లాస్, వై లేబర్ క్లాస్ మూమెంట్స్, ఉమెన్ మూమెంట్స్. సో చూసారు కదండి. సో డెమో క్లాస్ ఏదో ఫస్ట్ క్లాస్ ఒకటి నేను పబ్లిక్లో పెట్టేసి చూడండి బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్పాలని అనిపించలేదండి. హిస్టరీ నా మీద కోపం వచ్చింది కావచ్చు చూపించిన డెమో క్లాస్ అని అనేసరికి. సో ఇట్లా చూపిద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఈవెన్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా అసలు నేను ఏమేమి చెప్పబోతున్నాను అనేటువంటిది వాళ్ళకి ఐడియా లేకుండానే జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళ నమ్మకానికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే దే ట్రస్టెడ్ మీ కంప్లీట్లీ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎందుకు నన్ను నమ్ముతారంటే నేను అసలు ఎక్కడ ఏది పోనీయను,
ఖచ్చితంగా ప్రతీదీ చదువుతాను. సో, ఈ అక్క ఇంత బాగా చదువుతది కాబట్టి ఒక యాస్పిరెంట్‌గా అంటే ఇప్పుడు నేను ఒక యాస్పిరెంట్‌గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని యాస్పెక్ట్స్ కవర్ చేస్తా కదా! సో, ఎవరైనా సరే నేననే కాదు ఒక యాస్పిరెంట్ గురించి చెప్తున్నా. అన్నీ కవర్ చేస్తారు కదా! సో, అట్లా కవర్ చేస్తారు కాబట్టి వాళ్ళ నోట్స్ కూడా అన్నీ కవర్ అయ్యేటట్టే ఉంటాయి. సో, వాళ్ళు చదివిన ప్రతి స్ట్రాటజీ కూడా మనకు వర్కౌట్ అవుతది అన్న నమ్మకంతోటి జాయిన్ అయ్యిండ్రు. సో, ఇప్పుడు ఛానెల్‌లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మంచి కాన్ఫిడెన్స్ వస్తది. సో, వీఆర్ గోయింగ్ టు లెర్న్ మంచి మంచి హిస్టరీ నోట్స్, బ్యూటిఫుల్ హిస్టరీ నోట్స్‌ని మనం డిజైన్ చేసుకోబోతున్నాం అని చెప్పేసి వాళ్ళకి కూడా నమ్మకం కలుగుతది ఈ వీడియో ద్వారా. సో, కొత్తగా ఎవరైనా ఛానెల్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోండి. కేవలం 59 రూపీస్‌కి ఇండియన్ హిస్టరీ అని అస్సలు అనుకోకండి. ఇది వర్త్. అంటే 59కి ఇండియన్ హిస్టరీయే కాదు. ఇది కంప్లీట్ అయిపోతే మిగతాది అంటే మీ రెస్పాన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇంతగానం వీడియోలు తీసి 10, 12 వ్యూలు వస్తాయి. ఎందుకండి జాయిన్ అయ్యేదేమో 50, 60 మంది. కానీ చూసేదేమో 10, 12 మంది కోసం. 10, 12 మందే జాయిన్ అయిన వాళ్ళలో. సో, 10, 12 మంది కోసం నేను గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి వీడియోలన్నీ రికార్డ్ చేసి పెడుతున్నాను. సో, దేర్ ఈస్ నో రెస్పాన్స్. చదువుతున్నారా లేదా అనేటువంటిది కూడా తెలుస్తలేదు నాకు. ఆ రికార్డెడ్ అంటే నేను వీడియోస్‌లో నేను కింద అంటే ఛానెల్‌లో నేను హిస్టరీ క్లాసెస్ చెప్తున్నప్పుడు కింద కనీసం నేను చదివిన అక్క, ఓకే ఈ వీడియో నేను కంప్లీట్ చేశాను, నోట్స్ కూడా రాసుకున్నాను అని చెప్పండి అని పాలిటీ అప్పుడు కూడా చెప్పాను. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారు. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పట్లేరనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ హిస్టరీ అండి. సో, ఇదే డెమో క్లాస్ లాగా అనుకోండి. నేను అన్నీ చూపించాను. వీడియో లెంత్ అనేటువంటిది ఎక్కువైంది. ఎందుకంటే అన్నీ చూపించాలి. నేను బ్లఫ్ చేయలేను. ఒకటే 2, 3 బుక్లెట్స్ చూపించి ఇంక ఇదే ఉంటుందని చెప్పేసి చెప్పలేను. సో, కంప్లీట్ 5 యూనిట్స్ అయితే నేను ఇక్కడ చూపించాననమాట మీకు. సో, అంతేనండి. ఇంకా అది కాకుండా నేను ఇవి కూడా చూశాననమాట. అంటే ఇది రివిజన్ పరంగా యాన్సెంట్‌కి, మెడివల్‌కి ఇంకొకటి మోడర్న్ కూడా ఉంటుంది. ఇందులోనే మెడివల్‌లోనే మోడర్న్ కూడా రాశాను. సో, ఇవన్నీ మనము రివిజన్ క్లాసెస్ కూడా చేయాలి. సో, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత తొందరగా మన నోట్స్ కంప్లీట్ చేస్తే అంత తొందరగా రివిజన్ నోట్స్ కూడా నేను మీకు ఇస్తాను. అంటే రివిజన్లో అన్నీ ఉండొద్దు. ఇవన్నీ మనకు ఉండాలి. ఇదేమో బేసిక్ నోట్స్. మనకు కంప్లీట్‌గా మళ్ళీ రివిజన్ నోట్స్ ఎట్లా ఉండాలంటే ఇవన్నీ నోట్స్‌లు మనవి. సో, రివిజన్ నోట్స్ ఇంత. ఇదంతానేమో నోట్స్. ఇదేమో రివిజన్ నోట్స్. సో, ఇట్లా ఉండాలన్నమాట. సో, అర్థమైందా? అంతేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకెవరన్నా మా అంటే గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని షేర్ చేయండి. వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళని కూడా మంచి సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు వాళ్ళు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా బూస్టప్‌ని ఇస్తది. థ్యాంక్ యూ సో మచ్. బై.